నేను అసెంబ్లీకి రాను. మనకు శాసన మండలిలో మంచి బలముంది. ప్రభుత్వ దుర్మార్గాలను మండలిలో ఎదుర్కొనండి, బలంగా మాట్లాడండి. ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టండి అని గురువారం ఉదయం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన పార్టీకి చెందిన మండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు చెవిలో మరేదో కూడా చెప్పారు. మొత్తంగా మండలిలో పైచేయి సాధించాలని జగన్ వ్యూహం. అయితే మండలిలో బొత్స పదే పదే మాట్లాడినా ఆయన మాట్లాడిన దానిలో చాలా వరకు ఎవరికీ అర్థం కాలేదని అధ్యక్ష స్థానంలో ఉన్న మోషేన్ రాజు వ్యాఖ్యానించారు. బొత్స గారు, మీరు సవరించుకోవాలి, మీరు ఏం చెబుతున్నారో సభలో అర్థం కావడం లేదని 2 సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇక యూరియా కొరత, రైతుల సమస్యలపై బొత్స స్పందించారు. తమ హయాంలో రైతులెక్కడా రోడ్డెక్కలేదని, వారికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల కంటనీరు పెట్టేలా చేస్తోందని విమర్శలు గుప్పించారు. దీనికి మంత్రి అచ్చెన్న ధీటుగా సమాధానం చెప్పారు. ఏ ప్రభుత్వంలో రైతులకు మంచి జరిగిందో, ఏ ప్రభుత్వంలో రైతులు ముఖ్యమంత్రిని తిట్టిపోశారో, ప్రభుత్వాన్ని దించేశారో చర్చించేందుకు తాము రెడీ అని సవాల్ విసిరారు. దీనికి సమయం బొత్స సత్యనారాయణ నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. తాము ఎప్పుడు చర్చించేందుకైనా సిద్ధమని మంత్రి చెప్పారు. ఇక మధ్యాహ్నం సెషన్లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలను బొత్స ప్రస్తావించారు. అదే సమయంలో సింహాచలంలో చందనోత్సవం నాడు గోడపడి 4 మృతి చెందారని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని, బాధిత కుటుంబాలను కనీసం ఆదుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ సమయంలో సభలో పెద్ద రగడా చోటు చేసుకోవడంతో మంత్రి ఆనం సమాధానం చెప్పేలోగానే సభలో దండం పెట్టి వాకౌట్ చేస్తున్నట్లు బొత్స ప్రకటించారు. దీంతో సభ నుంచి వైసీపీ నాయకులు బయటకు వచ్చేశారు. మొత్తానికి జగన్ ఉండమంటే బొత్స వచ్చేశారని అధికార పార్టీ సభ్యులు వ్యాఖ్యానించారు.